క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. గౌరవనీయులైన ప్రెసిడెంట్ సాబ్ గారికి, మన హైదరాబాద్ గ్రామ పెద్దలందరికీ వివరించినది ఏమనగా, ఈరోజు మన సర్పంచ్ గారికి సన్మానం చేయడం జరిగింది. మన హైదరాబాదు అభివృద్ధి కోసము మన శివచంద్రారెడ్డి సారు చాలా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన శ్మశాన వాటిక హైదరాబాదు ముస్లిం సోదరుల శ్మశాన వాటికను చాలా ఇంప్రూవ్ చేసినారు. ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి ఉంది. దాని గురించి మేము అభ్యర్థిస్తున్నాము. మా కొత్తగా మదీనా మజీద్ అనేది ఒక మజీద్ కమిటీ సభ్యుల తరఫున మేమంతా వచ్చి శివచంద్రారెడ్డి సార్కు కొద్ది రోజుల నుంచి వివరిస్తూ వచ్చాము. అక్కడ రోడ్లు సరిగా లేని కారణంగా పెద్దలు కొంచెం పిల్లలు కొన్ని ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కూడా మేము అభ్యర్థించాము. ఆయన దానికి అంగీకరించి పెద్ద మనసుతో రోడ్డు వేస్తానని వాగ్దానం చేసినారు. ఇంకా హైదరాబాద్లో చాలా వెల్ఫేర్ చేసేది ఉన్నది. మేమంతా ఆయనకు వినియోగించేది ఏమనగా, ఈ ప్రజలందరూ ఎవరైనా కానీ వెల్ఫేర్ చేస్తే ఆయన వెంట ఆ నాయకుడు వెంటే ఉంటారు. కాబట్టి సార్కు మేము విజ్ఞప్తి చేయమనగా, హైదరాబాద్ డెవలప్ చేస్తే మేమంతా మీ తోడు ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, పెద్దలు అందరూ పంచాయతీ ఆఫీస్ గారికి రావడం, మమ్మల్ని సత్కరించడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో హైదరాబాద్ ఉన్నప్పటి నుంచి ముస్లింస్ అందరూ కలిసి ఒక బరియల్ గ్రౌండ్ కొనుక్కున్నారు. దానికి గతంలో ఎన్వీఆర్ వాళ్ళు సర్పంచ్గా ఉన్నప్పుడు కొంత భాగం మట్టి తోలడం అవన్నీ చేశారు. చాలా రోజుల నుండి ఆ బరియల్ గ్రౌండ్ లో గుంతలుగా ఉండడము, జమ్ము పెరగడము, కంప చెట్లు పెరగడము చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సోదరులు అందరూ, పెద్దలు అందరూ కలిసి మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా కొద్ది రోజుల క్రితం, దాదాపు 5-6 నెలలు అవుతుంది, మట్టి సన్న ఇసుక అక్కడ కొద్ది తోలడం జరిగింది. దాదాపు 300-350 ట్రాక్టర్లతో తోలడం జరిగింది. చుట్టూ అక్కడ ఉన్నటువంటి కంప చెట్లు అంతా తొలగించి, జమ్ము అంతా తొలగించి, గుంతలన్నీ పూర్తి చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఈరోజు సన్మానం చేయడం నాకు చాలా సంతోషమైనటువంటి విషయం. అదే కాకుండా హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ఒక మసీదు కట్టుకుంటున్నారు. దాంట్లో కొంత భాగం మాకు అక్కడికి వెళ్ళాలంటే వర్షాకాలంలో అక్కడ నేల అంతా బురద ఉన్నటువంటిది నల్లమట్టి నేల. అది ఆ నల్లమట్టి నేలలో వర్షం వస్తే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మాకు కొంత భాగం రోడ్డు, సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి చూసి ఒక వారం 10 రోజుల్లోనే ఆ పని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇస్తున్నాను. నేను చేస్తున్నాను. అదే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి హిందువుల శ్మశాన బరియల్ గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా పెద్దగా చేశాము. 2 ఎకరాలలో ఉన్నటువంటిది అది కూడా అయిపోయింది. ఇంకా కొద్ది చిన్న పనులు అవి కూడా చేయాలని కూడా తలంపుతాము. ఆ హైదరాబాద్లో పెద్దది అది, దాదాపు 5,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామం అది. ఆ గ్రామానికి మంచినీళ్ళు ఎక్కడే కానీ సమస్య లేకుండా 24 గంటలు మేము మంచినీళ్ళు రాలేదు, మా ఇంటికి ఎక్కలేదు అనేది సమస్య లేకుండా మేము సర్పంచ్ అయినా ఉంటే చేస్తూనే వస్తున్నాము. దానికి మా చేతనంత వరకు సర్పంచ్గా ఉన్నప్పుడు నుంచి వాళ్లకు ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి అయినా కానీ పని చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు మాటిస్తున్నాను. అదే కోవలోనే మేము ఏ సమస్యలు వచ్చినా మాకు చేతనంత వరకు పంచాయతీ ద్వారా కానీ మా సొంతమైనా కానీ చేస్తానే వస్తానని చెప్పి వాళ్ళకు ఇంకా ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. కావున ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులందరూ, పెద్దలు అందరూ కూడా వచ్చి నన్ను సన్మానించడం కూడా చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్ళందరికీ కూడా మరోమారు పేరున హృదయపూర్వకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, పెద్దలకు అందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.
శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.